నమస్కారం. క్లూస్ టీవీకి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామానికి చెందిన యామన ఝాన్సీ గండ్రోతు హరికృష్ణ గత కొంతకాలంగా ప్రేమించుకుని ఒకరికొకరు అర్థం చేసుకున్న తర్వాత 2024 నవంబర్ 10వ తారీఖున పెద్దలకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వివాహ అనంతరం వారు ఇరువురు కలిసి సహజీవనం చేస్తుండగా హరికృష్ణ ఇంట్లో పెద్దలకి ఈ విషయం తెలిసి అబ్బాయిని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లిపోగా హరికృష్ణ అమ్మాయితో నువ్వేమి కంగారు పడకు, డిసెంబర్ 17వ తేదీ వరకు నాకు సమయం ఇస్తే మా పెద్దలను ఒప్పించి నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తానని మాయమాటలు చెప్పి అప్పటి వరకు సమయం అడగ్గా నేను సరే అని చెప్పాను. ఈలోపు డిసెంబర్ 16న హరికృష్ణ నాకు ఫోన్ చేసి నిన్ను పెళ్లి చేసుకోవడం మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, నన్ను వదిలేయని ఫోన్ పెట్టేశాడు. జరిగిన విషయం అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పగా వాళ్ళు ఆందోళనతో తమ పెద్దలతో సంప్రదించి హరికృష్ణ ఇంటికి వెళ్ళగా హరికృష్ణ ఇంటికి తాళం వేసి ఉండడం చూసి గత 2 రోజులుగా హరికృష్ణ ఇంటి వద్దే మాకు న్యాయం కావాలి అని మహిళా సంఘాలు సంఘ పెద్దలతో అక్కడే ఉన్నారు. ఈ సమయంలో వారు పోలీసు అధికారులకు ఫిర్యాదు ఇచ్చామని తెలిపారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఇలా ఆడపిల్లలకు అన్యాయం జరగడం చాలా బాధాకరమని, ఇప్పటికీ అయినా ఉన్నత అధికారులు ఈ విషయంపై శ్రద్ధ చూపి ఝాన్సీకి తన భర్తను అందించి తనకు న్యాయం జరపాలని కోరింది. ఈ విషయంపై స్థానిక గౌడ సంఘాల అధ్యక్షుడు మట్ట వీరబాబు మాట్లాడుతూ ఝాన్సీకి అన్యాయం జరిగితే ఊరుకోమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న గౌడ సంఘాలను సైతం రప్పించి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. నాకేమీ చేయలేదు. అసలేంటి ఆడపిల్ల జీవితంతో ఏంటి నాశనం చేస్తున్నారు? డబ్బులకి రమ్మంటున్నారు. 2 రోజుల నుంచి న్యాయం జరగమని మా అత్తయ్య గారి ఇంటికి వచ్చి నిరహార దీక్ష చేస్తుంటే న్యాయం అనేది నాకేమీ చేయలేదు. ఇక్కడ న్యాయం చేయమని వస్తే పూల కుండీలు అవి పగల కొట్టేసామని చెప్పేసి మా మీద కేసులు అనేవి పెడుతున్నారు. అసలేంటి ఆడపిల్ల జీవితంతో ఏంటి నాశనం చేస్తున్నారు? డబ్బులకి రమ్మంటున్నారు. డబ్బులు ఇచ్చి ఆడపిల్ల జీవితాన్ని కొనేస్తారా? ఇలా ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటారు? అసలనే మీ అత్తగారు మీ మాంగరాల్లో అంగీకరించలేదని మిమ్మల్ని ఏమంటున్నారండి? వాళ్ళు ఒప్పుకుంటున్నారు. పాడేస్తాం, చేతనైంది చేసుకోండి అంటున్నారు. డబ్బు ఇస్తానంటున్నారు. ఇంట్లోకి రానివ్వని అంటున్నారు. ఇంట్లోకి రావద్దు అంటున్నారు. నా భర్తను తీసుకొచ్చి అడిగించాలి కదా. నా భర్తను ఎందుకు దాకా పెడతారు లోపల? మీ భర్తను ఎదురుకు రానివ్వట్లేదండి. రానివ్వట్లేదు. నరకంగా అనిపిస్తుంది బతకండి. ఇప్పుడు మనిషిగా చచ్చిపోయాను నేను. నమస్కారం అండి, నేను ఈ అమ్మాయికి పిల్లలు అవుతానండి. లవ్ మ్యారేజ్ చేసుకుంటే అంటే కులం పేరుని పెట్టి నానా విధాలుగా దూషించి మాట్లాడేసి ఇక్కడ నుంచి వెళ్ళగొట్టేసి మమ్మల్ని మా మీద తిరిగి కేసు పెట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారండి. అంటే ఆవిడకి ఆ ఆడపిల్ల ఉన్నదండి, మెల్లో తాళి ఆ విధంగా తెంపేసి పంపించేస్తే వాళ్ళ ఆడపిల్ల కూడా ఇదే న్యాయం చేస్తారండి. నాకు అర్థం కావట్లేదు. మేము తక్కువ కులం అని మమ్మల్ని దూసేస్తున్నారని మాటలు ఇష్టం వచ్చినట్టు అంటున్నారు. అంటే తక్కువ కులంలో మేము ఆటలుగా పుడుతున్నా తప్పండి. గౌడ జాతి అంటే తక్కువ కులం అండి. నాకు అర్థం కావట్లేదు. మరి అదే అయితే కాపుల్ని బీసీలో కలుపుకోమని ఎన్నో ఉద్యమాలు చేశారండి. ఈ రోజుని బీసీలు తక్కువైపోయారని మాట్లాడుతున్నారండి. ఒక ఆడావిడి ఇంతమందితో సమాధానం లేకుండా మా ఇష్టం వచ్చినట్టు చేపెడుతున్నారండి. ఆడపిల్ల జీవితం కదండి. రేపు పొద్దున్న రోజుని మేము ఈ ఈద్లో తలెత్తుకుని తిరగాలండి. ఈ ఊరు కోడలు అవుతానండి. నేను ఈ ఈద్లో తిరగాలండి. తిరిగితే రేపొద్దున నన్ను కూడా ఎవరైనా చేపట్టుకుని లాగుతారు. నాకు కూడా డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేస్తారండి. నాకు న్యాయం జరిపించాలని కోరుకుంటున్నానండి నేను. ఝాన్సీకి న్యాయం, ఝాన్సీకి న్యాయం.